నీకు లెక్కలేనంత మూర్ఖత్వం లేనిదే నీ వాళ్ళని నువ్వు చంపుకోవడం అసాధ్యం. నీ కూతురు ఇష్టపడ్డవాడిని చంపడం, నీ కూతుర్ని చంపడం రెండు వేరు కాదు, ఒకటే. యాజ్ ఏ పేరెంట్ నీ పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకో, అది న్యాయం. కానీ నువ్వు సెలెక్ట్ చేసిన వాళ్ళతోనే బెడ్ షేర్ చేసుకోవాలని కోరుకోవద్దు, ఇది పాపం. కొన్ని పరువు హత్యలు ఈగో వల్ల జరుగుతాయి. నాది స్పెషల్ సీడు, మాది బ్రాండెడ్ బ్రీడు, మేము మాత్రమే క్వాలిటీ, మా నరాల్లో ఉంది ఇనీక్వాలిటీ, వీళ్ళే ఈ మర్డర్లు చేయించగలరు. ఈ పరువు హత్యల వెనకాల ఉన్న రీజన్స్ ఎంత వరస్ట్గా ఉంటాయంటే, పాకిస్తాన్లో 15-16 సంవత్సరాలున్న ఇద్దరు అమ్మాయిలు వర్షంలో డ్యాన్స్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వాళ్ళ చుట్టాల అబ్బాయి ఒకడు ఫ్రెండ్స్తో వచ్చి ఆ పిల్లల్నిద్దరిని చంపేశాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ ఇద్దరు అమ్మాయిల ఫాదర్ ఒక పోలీస్. అతని గన్ను తీసుకొని అతని కూతులనే కాల్చి చంపేశారు. గన్నులో బుల్లెట్స్ మిగిలాయనో ఏమో తెలియదు, కానీ పోతూ పోతూ ఆ పిల్లల్ని కన్న తల్లిని కూడా చంపేసి వెళ్ళారు. అలాగే మన యూపీలో జీన్స్ వేసుకొని వాళ్ళ పరువు తీసిందని తాతగారు మనవరాలని చంపేశాడు. ఇవి కూడా రీజన్స్ అయినా చంపడానికి? వీళ్ళు కూడా మనుషులేనా మన మధ్య తిరగడానికి? ఇన్ కేస్ ఎవడో దుర్మార్గుడు మీ అమ్మాయికి 100 మాయ మాటలు చెప్పి నీకు ఒక్క మాట కూడా చెప్పకుండా తనని తీసుకెళ్ళినా, ఏదో రోజు చంకలో బిడ్డతో నీ గుమ్మం ముందు నిలబడ్డా, నీ కూతురు మిగిలిన జీవితాన్ని హ్యాపీగా కంఫర్టబుల్గా లీడ్ చేసే ధైర్యాన్ని నువ్వే ఇవ్వాలి. అంతేకాని సూటిపోటి మాటలతో నరకొద్దు, మొహం మీద తలుపేయొద్దు. ఎందుకంటే మోసపోవడం మనిషి లక్షణం, నీ కూతురి నష్టజాతకం కాదు.